బెజవాడ దుర్గమ్మ సన్నిధి, నమ్మిన భక్తులకెల్లా ఇదియే పెన్నిది. బెజవాడ దుర్గమ్మ సన్నిధి, నమ్మిన భక్తులకెల్లా ఇదియే పెన్నిది. అందమైనది క్షేత్రం అమ్మ భవానీ నిలయం, అందమైనది క్షేత్రం అమ్మ భవానీ నిలయం. భువిలోన స్వర్గధామం ఆ దుర్గామాత నిలయం, భువిలోన స్వర్గధామం ఆ దుర్గామాత నిలయం. ఇది ఆదిశక్తి దుర్గమ్మ శిఖరము, ఎన్నో మహిమలు గల్లా మహాపుణ్యక్షేత్రం. బెజవాడ దుర్గమ్మ సన్నిధి, నమ్మిన భక్తులకెల్లా ఇదియే పెన్నిది. కృష్ణవేణి తీరాన వెలసిన సిరిగల్ల మన కనక దుర్గయే, నమ్మిన భక్తుల కండగా ఉన్న అందాల మన దుర్గమాతయే, అందాల మన దుర్గమాతయే. మహిషాసురుణ్ణి హతమార్చి మనుజులను కాపాడుతున్నదే. ఎన్నో మహిమలు చూపుతూ తల్లి ఇంద్రకీలాద్రి పైన వెలిసెనే, ఇంద్రకీలాద్రి పైన వెలిసెనే. చల్లని మనసు గల్లా మన చక్కని దుర్గా మాత, చల్లని మనసు గల్లా మన సక్కని దుర్గామాత. మొక్కిన వారి కంట తల్లి మోక్షాలు ఇచ్చునంట, మొక్కిన వారి కంట తల్లి మోక్షాలు ఇచ్చునంట. ఇది ఆదిశక్తి దుర్గమ్మ శిఖరము, ఎన్నో మహిమలు గల్లా మహాపుణ్యక్షేత్రం. బెజవాడ దుర్గమ్మ సన్నిధి, నమ్మిన భక్తులకెల్లా ఇదియే పెన్నిది. అండపిండ బ్రహ్మాండమంతయు నిండి ఉన్న ఆదిశక్తియే, మునులు ఋషులు కొలవంగానే కొండ పైన కొలువైన తల్లియే, కొండపైన కొలువైన తల్లియే. చక్కని కురులతో సందమామల వెలుగులు పంచే దుర్గామాతయే. దిక్కులేని వారికి తల్లి తానే దిక్కై ఉన్నాదంట, తానే దిక్కై ఉన్నాదంట. ముజ్జగాలను ఏలే మన ముక్కంటి ఇల్లాలే, జగాలను ఏలే మన ముక్కంటి ఇల్లాలే. గండాలు ఎన్నున్నా గడియలోన తొలగించంట, గండాలు ఎన్నున్నా గడియలోన తొలగించంట. ఇది బెజవాడ దుర్గమ్మ సన్నిధి, నమ్మిన భక్తులకెల్లా ఇది కూర్చుదేవాలి. నమస్కారం చేసుకోండి. విష్ణు మధుసూదన త్రివిక్రమ వామన శ్రీధాము సత్యం. ఓం దత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. ప్రథమ పాదే జంబూద్వీపే భారతవర్షే భారతఖండే స్మిన్ వర్తమాన వ్యావహారిక చాంద్రమానేన వికారీనామ సంవత్సరే దక్షిణాయనే శరదృతు కార్తీకమాసే శుక్లపక్షే క్షీరాబ్దిద్వాదశ్యాం స్థిరవాసరే శుభనక్షత్రే శుభయోగే శుభకరణే ఏవదా శ్రీ మహాకాళీ మహాలక్ష్మీ మహాసరస్వతి స్వరూపిణి చండీ పరాభట్టారికా దేవతా ప్రీత్యర్థం ముఖదానం నామదేవ నామక శ్రీ ఓం అస్య శ్రీజమానస్య గోత్రః పవిడిపాళ గోత్రః
మేళం సత్యనారాయణ నామధేయః ధర్మపత్ని సమేతస్య వెంకటచంద్రామణి నామధేయస్య ధర్మపత్ని సమేతస్య సహ కుటుంబస్య ఆయుష్యాభివృద్ధ్యర్థం యజమానస్య కుంభసంభవగోత్రః సత్యనేని వెంకట స్వామినాయుడు నామధేయస్య ధర్మపత్ని సమేతస్రావు నామధేయః ధర్మపత్ని రమాదేవి నామధేయస్య సహ కుటుంబస్య ఆయుష్యాభివృద్ధ్యర్థం సత్యనేని విజయసాయి నామధేయస్య ధర్మపత్ని సుజాత నామధేయస్య సహ కుటుంబస్య సపుత్రకస్య ఆయుష్యాభివృద్ధ్యర్థం కుంభసంభవగోత్రః సత్యనేని ఏడుకొండలన పెనుగొండ శ్రీనివాస వెంకట సుబ్బారామ నామధేయస్య ధర్మపత్ని సూర్యావతి నామధేయస్య త్రోద్భవస్య చరమెల్లి లక్ష్మీనాగరాజు నామధేయస్య ఆయుష్యాభివృద్ధ్యర్థం ప్రమిడిపాలగోత్రస్య గంగుగోకుల ఏడుకొండల నామధేయస్య యజమానస్య ధర్మపత్ని శైలజ నామధేయవత్యాః ఆయుష్యాభివృద్ధ్యర్థం క్షేమ స్థైర్యాయ అభయ ఆయుః ఆరోగ్య ఐశ్వర్య అభివృద్ధి సిద్ధ్యర్థం మయా సంకల్పిత ఆచరిష్యమాణ ఆరంభ ప్రతిష్ఠ శక్తి గణపతి లక్ష్మీ గణపతి సహిత లలిత సహిత రుద్ర హోమం చక్కగా మీ దగ్గర ఉన్నటువంటి రావి పుల్ల ఒకటి తీసుకుని కళ్ళకద్దుకుని ఇద్దరు కూడా ఒక సమితిని హోమంలో వేసి నమస్కారం చేయండి. प्रतिसोन सर्वा पूर्वो हि जातस्य भूगर्भे अन्तः विराजमानस्य जनश्यमानः प्रत्यन्मुखास्तिष्ठति विश्वदाम अभिमुख समखो भवाय नमः सप्तदिक्पाय नमः వైశ్వానరాయ నమః జాతవేదసే నమః చేతిలో నీళ్లు పోసుకుని మీ అర్థం విద్మహే వక్రతుండాయ ధీమహి తన్నో ప్రచోదయాత్ స్వాహా ఓం తత్పురుషాయ విద్మహే వక్రతుండాయ ధీమహి తన్నో ప్రచోదయాత్ స్వాహా విద్మహే తత్పురుషాయ విద్మహే వక్రతుండాయ ధీమహి తన్నో ప్రచోదయాత్ స్వాహా తత్పురుషాయ విద్మహే వక్రతుండాయ ధీమహి తన్నో ప్రచోదయాత్ స్వాహా ఓం శ్రీం హ్రీం క్లీం గ్లౌం గం మే వశమానయ స్వాహా స్వాహా శ్రీం హ్రీం హ్రీం క్లీం క్లీం గ్లౌం గంగణపతయే వరవరద సర్వజనం మే వశమానయ వరవరద సర్వజనం మే వశమానయ స్వాహా స్వాహా బోలో గణేష్ మహారాజ్ కి అని చక్కగా ఇప్పుడు మన అమ్మవారికి పోసేటువంటి ఇందాక మీకు ఉదయం చెప్పాను అష్టలక్ష్మి అమ్మవారు మనం ఎందుకు ఆవాహన చేశాం. మనకి చాలా ధనం కావాలి, ఒకసారి వస్తే ధనం సరిపోదు. ఎందుకంటే ప్రతి సంవత్సరం వార్షికోత్సవం జాతర ప్రతిరోజు కూడా ఆలయ సామాన్లు ధూపదీప ఖర్చులు ఇవన్నీ చాలా అవసరం అవుతుంటాయి. ద్వాదశికి అమ్మవారికి కుంభాభిషేకం చెయ్యాలని చక్కగా అమ్మవారికి ఆ చక్కనైనటువంటి శ్రీ సూక్తం హవనం చేస్తాం. శ్రీం హ్రీం శ్రీం కమలే కమలాలయే ప్రసీద ప్రసీద శ్రీం హ్రీం శ్రీం ఓం మహాలక్ష్మ్యై నమః స్వాహా ఓం శ్రీం హ్రీం శ్రీం కమలే కమలాలయే ప్రసీద ప్రసీద శ్రీం హ్రీం శ్రీం శ్రీ మహాలయే ప్రసీద ప్రసీద శ్రీ ఓం మహాలక్ష్మ్యై నమః స్వాహా ప్రసీద ప్రసీద శ్రీం హ్రీం శ్రీం శ్రీ మహాలక్ష్మ్యై నమః స్వాహా కమలే కమలాలయే ప్రసీద ప్రసీద శ్రీం శ్రీం ఓం క్లీం క్లీం స్వాహా ఓం శ్రీ శ్రీం శ్రీం ఓం హ్రీం హ్రీం మనసః కామమాకోతిం వాచః సత్యమసీమహి పశూనాగో రూపమన్నస్య మయి శ్రీశ్రయతాం యసః క్లీం క్లీం స్వాహా పద్మమాలిని
ఓం క్లీం క్లీం ॐ क्लीं क्लीं यस्य प्रयदा भूत्वा ఓం క్లీం క్లీం ధనయోః అవస్థిరమఘవధ్యస్తనుష్వమేత్య స్వాహా शिवतमशिवानः सुमना भवान्निधाय कृत्यं वसान आचरपिनाकं बिभ्रदागहि स्वाहा विलोहित नमस्ते अस्तु भगवः यास्ते सहस्रगो हेतयोन्यमस्मन्निव सहस्रधा बाहवास्तव हेतयः तासामीशानो भगवः पराचीन मुखाग्रह स्वाहा सहस्राणि सहस्रशो ये रुद्रा अधिभूम्याम् तेषागो अन्तरिक्ष भवाधि तेषागो सहस्राः तेषागो सहस्रयोजने वधन्वानि तन्मसि स्वाहा अग्रेवाश्यति कण्ठा ये वृक्षेषु सस्पिञ्जरा नीलग्रीवा विलोहिताः तेषागो सहस्रयोजने वधन्वानि तन्मसि स्वाहा पथां पथिरक्षय ऐलभृथाय व्युथः तेषागो सहस्रयोजने वधन्वानि तन्मसि स्वाहा तेषागो सहस्रयोजने वधन्वानि तन्मसि स्वाहा एतावन्तश्च भूयागो भ्याये पृथिव्याय शामन्नमिषवस्थिना दशप्रते चेतनावृणयन्त तेजं भीष्मायश्चना ये पृथिव्यामेऽन्तरिक्षे येषां वेद इषवस्तेभ्य नमस्ते न मृणयन्तु ते यन्विश्वाय किञ्च मे श्रद्धा च मे जगच्च मे धनञ्च मे पञ्च मे सोक्तञ्च मे सुकृतञ्च मे पञ्च मे वेद्यं च मे मदश्च मे स्वाहा నమస్కారం చేసుకోండి చక్కగా పరమేశ్వరుడికి ఓం నమో భగవతే మహాసుదర్శనాయ దీప్త్రే జ్వాలా పరితాయ సర్వదృక్షాః ॐ क्लीं कृष्णाय गोविन्दाय गोपीजनवल्लभायन्त्र तन्त्र औषधास्त्रशस्त्रायथाः ఓం क्लीं परकर्म मन्त्र यन्त्र तन्त्र औषध अस्त्र शस्त्राणि संहर संहर मृत्यार्मा ॐ क्लीं कृष्णाय गोविन्दाय ఓం క్లీం కృష్ణాయ గో సర్వం శ్రీ యజ్ఞేశ్వరార్పణమస్తు చక్కగా యజ్ఞేశ్వరుని ప్రార్థన చేయండి చెప్పండి స్వస్తి శ్రద్ధాం మేధాం యశః ప్రజ్ఞాం విద్యాం ఆరోగ్యం దేహి మే హవ్యవాహన శ్రియం దేహి మే హవ్యవాహన ఓం నమ ఇతి యజ్ఞేశ అక్షనంత కేశవ కృష్ణ విష్ణు ఋషికేశ వాసుదేవ నమస్కారాలు ప్రసాదించాలని చక్కగా అమ్మకి నమస్కారం చేసుకోండి. ఏమండి కాబట్టి మీరు ఇందాక నుంచి హోమం చేస్తున్నారు ఒకటి గమనించి ఉంటారు, మీరు చూస్తూ ఉంటారు, మేము చాలా చేస్తూ ఉంటాం. ఎక్కడ వస్తూ ఉంటుంది కానీ ఈ మూడు గుండాల్లో ఇవాళ మొట్టమొదటిసారి నేను చూస్తున్నాను. ఏమిటయ్యా అంటే ఒక్కసారి పొగ రాకుండా ఆ విధంగా ప్రజ్వల మంట వస్తూ తప్ప వేసిన ద్రవ్యం హతమైపోతుంది తప్ప ఎక్కడా కూడా పొగ రావడం లేదు. ఇదంతా మీరు ఎంత భక్తిగా చేస్తున్నారో అనేటువంటి దానికి నిదర్శనం ఇదంతా కూడా. ఏమండి చక్కగా మీరు చేసినటువంటి భక్తికి మీరు చేసినటువంటి శ్రద్ధకి అమ్మవారు తప్పకమైనటువంటి ఫలితం కలుగుతుంది. ఇంకొక విషయం చెప్తున్నానండి, ఏమిటయ్యా అంటే నేను ఫిబ్రవరిలో ఇక్కడ విగ్రహం తీయడానికి నేను వచ్చాను. విగ్రహం తీసి అక్కడ చక్కగా అమ్మవారిని ఆ పూరి గుడిసెలో ప్రతిష్టాపన చేయడానికి నేను చాలా వచ్చాను.
నేను ఆ వేళ చాలా నేను విగ్రహం పిలిచాలని ముందు శాంతి భావం అన్ని చేసి అయితే కట్టుందో ఆ కట్టు నిబంధనం చేసి మొత్తం విమోచన చేసి మళ్ళీ కదిలేటప్పటికీ అప్పుడు కూడా ఆభాసిల్లుతోందో అనేటువంటిది నాకు ఆనందం వేసింది. ఎందుకంటే అమ్మవారు నేను ఒకటే చెప్పాను, ఖచ్చితంగా బాణంలా ఎదురుకు వెళ్ళిపోతుందని చెప్పాను. ఏంటంటే ఖచ్చితంగా మీరు అనుకున్నటువంటి పని అమ్మవారి గుడి కట్టించుకునే తీరుతుంది. ఏ రూపంలో వస్తుంది మీకు పొద్దున కూడా చెప్పాను నేను, ఇంటింటికో పుష్పం ఈశ్వరుడికో దండ. అలాగా మా గ్రామీణ సభ్యులు మీ 13 మంది జంటలు ఈ గ్రామంలో ఉన్నటువంటి భక్తాగ్రణ్యకేశ్వరులు అందరూ కూడా దానం చేసి ఇంకో వంశీ ప్రధాన గుండం దగ్గర చేసినటువంటి ఆజిక పాత్ర సురుక్కు తేవాలి. జాగ్రత్త పట్టుకోవచ్చు, పళ్ళెల్లో పెట్టి పట్టరా. ఒకసారి కొద్దిగా ఒక్క అడుగు వెనక్కుండండి. ధన్యస్వాదాస్తవ ప్రణయ సత్యతాతే నష్టయా గృణస్య శ్రయానా అయాతే మనం
అందులోకి వాస్తు పురుషుని ఆవాహన చేసి అక్కడ ఉన్నటువంటి విగ్రహంలో ఏదైతే ఉందో ఆ విగ్రహాన్ని అగ్నితో శుద్ధి చేసి అది దాన్ని బయట వేసేస్తారనమాట. అలాంటి శుద్ధి అయినటువంటి కార్యక్రమం జరిగింది. ఇప్పుడు అమ్మవారికి ధాన్య ఆదివాసం చేస్తూ వచ్చినా సరే, ఎంతమంది వచ్చినా సరే అన్నం పెట్టేటువంటి స్తోమతని శక్తిని అందరికీ ఇవ్వాలని చెప్పి అమ్మవారికి దండం పెట్టుకుని చక్కగా ముందుగా అందరూ కూడా వరుసగా పెద్దవాళ్ళందరూ కూడా వెళ్ళి, పెద్ద దంపతులు ఎవరైతే ఉన్నారో పెద్ద దంపతులు వెళ్ళి పోసిన తర్వాత మిగతా దంపతులు అందరూ పోయింది. చక్కగా దంపతులు వెళ్ళి ఆ ధాన్యం బస్తా ఉంటుంది. सोमाय 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 रुद्राय रुद्राय सोमाय सोमाय रुद्राय 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 नमः नमस्ते नमस्ताम्राय ताम्राय नमस्ते नमस्ताम्राय नमस्ताम्राय ताम्राय 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 तारुणाय रुणाय ताम्राय तारुणाय रुणाय नमो नमस्तारुणाय रुणाय नमः नमो नमस्ते नमः शंगाय शंगाय नमो नमः शंगाय शंगाय नमो नमः शंगाय शंगाय शंगपतये पशुपतये 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 नमः पशुपतय इति पशुपतये नमस्ते नम उग्राय उग्राय नमस्ते नम उग्राय नम उग्राय उग्राय नमो नमः भीमाय भीमाय चोग्राय उग्राय च भीमाय 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 च भीमाय च भीमाय नमः नमो नमस्ते नमो अग्रे वधाय अग्रे वधाय अग्रे वधाय अग्रे वधाय च दूरे वधाय दूरे वधाय च दूरे वधाय वधाय यज्ञ वधाय అమ్మ దీపాలు తెచ్చారు కదా, ఆ దీపాలు ఇక్కడ పెట్టండి అమ్మా, ఎలా పెడతారో పెట్టండి. తాతాజీ ముప్పులు బాబు
आद्यमने पानीय समर्पयामि उत्तरापूर्वं समर्पयामि हस्तप्रक्षालयामि पादप्रक्षालयामि शुद्धाचमनीयं समर्पयामि चक्रमवर्घारतमण्डि गुणात्मने चक्रवर्तितनोजाय सार्वभौमाय मङ्गलं सुयकान्ताय कान्ताय कल्याणनिधये निधयेऽर्थिनाय श्रीनिवासाय मङ्गलं मङ्गलाशासनपदयर्मदाचार्य पुरोगमी रमणीश्वरमैराचार्ये सकृदायास्तु मङ्गलं यज्ञकुण्डाనికి కూడా ఒకసారి యజ్ఞకుండ యజ్ఞాధిష్టాన దేవతాయే నమో నమః గోవింద ముగడారమ్మ దేవతకు చండీపుర దేవతకు మహాలక్ష్మి మాతాకి జల పవిత్రలాపండి తమేవం విద్వానమృత ఇహ భవతి విశ్వస్యాత్మేశ్వరగో శాశ్వతగో శివమశుమాన్ భవతి యోపామాయతనం వేద అగ్నిర్మే తస్మాత్ కారుణ్య భావే ఆ దీపాల దగ్గర వేసి చక్కగా అలా చుట్టూ కూర్చోవాలి అందరూ కూడా కంకణదారులు అందరూ కూడా చెప్పు అక్కడ ఇటు కాదు కదా మరి అంటే అక్కడే కదా దేవుని ఇంటి అంట ఎక్కడన్నా ఒకటే మోదారు బాగుంటుంది మీ ఇంట్లో కూడా ఉంటుంది మోదారు మీ ఇంట్లో కూడా ఉంటుంది మోదారు అంటే రేసరిపో అడిగి కూర్చోండి కాబట్టి ఆ దోషానికి నివారణగా చక్కగా అభిషేకం చేసి శుద్ధి చేసాం, క్షీరాలతో శుద్ధి చేసి చక్కగా మరలా నీళ్ళకి ఆ ధాన్యం మీద పడుకోబెట్టాం. ఆ ధాన్యం మీద ఎందుకు పడుకోబెట్టుకోవాలి అంటే ధాన్యం పైన ఉన్నటువంటి ఒక కొస ఏదైతే ఉంటుందో ఒక కొస పొట్టులో ఉంటుంది, అదే బ్రహ్మ సాక్షాత్కారము అంటారు. అంటే ఏమిటయ్యా అంటే ఆ జీవుడు లోపల మనలో ఉన్నటువంటి మాట్లాడేటువంటి జీవుడు ఎలా ఉంటాడయ్యా అంటే వ్యవస్థిత ఒక దీపపు కాంతి ఏ విధంగా అయితే మెరుస్తూ ఉంటుందో ఆ విధంగా జ్యోతి మనలో మెరుస్తూ ఉంటుంది. అది ఆరిపోయిందనుకోండి ఇంకా మనల్ని శివం కాదు, మనలో ఇకపైన మేము గ్రామంలో ప్రశాంతంగా పడుకునేటువంటి స్థితి చెప్పి దీని అంతరార్థం అనమాట. అమ్మవారిని ప్రతిష్ఠ చేసేటువంటి సందర్భంలో మాత్రమే నిద్ర పెడతారు. నిద్ర పడుకోబెట్టి చక్కగా మనం అది పాడతారు. అలాగే చతుర్వేదాలు కూడా పారాయణ చేసి అమ్మవారి గారికి ఈ కార్యక్రమం ఈ రోజు పూర్తవచ్చు అనమాట. చక్కగా నమస్కారం చేసుకోండి. ఓం దేవతి బ్రహ్మాండ నాయకి పురుషోత్తమే దివ్యమంగళ విగ్రహే శుంభనిశుంభవదకారిణే మహాకాళే మహాలక్ష్మీ మహాసరస్వతీ స్వరూపిణే తవ ప్రీత్యర్థం మయా సంకల్పిత త్వయా కాల సమయే ప్రదోష సమయే చతుర్వేద ప్రియా చతుర్వేదమవధారయా అగ్నిమేన ప్రాహీనో యజ్ఞస్య దేవభద్రిజా స్వదారోరత్సధాతానో దేవ్యా
జయ గణపతి నమస్తే. ఎంతటి మాయలవాడే మాయంతో మాయలవాడే నమ్మ, ఎంతటి మాయలవాడే నమ్మ అందరూ కూడా చంద్రశేఖర 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 పాహి మాం. చంద్రశేఖర 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 రక్ష మాం. చంద్రశేఖర 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 పాహి మాం. రత్నసానుసరాసనౌ రజతాద్రిశృంగనికేతనౌ సింజనీకృత పన్నగేశ్వరమచ్యుతానల సాయకౌ క్షిప్రదగ్ధపురత్రయం ధృతికరిష్యతి మయ్యమః. చంద్రశేఖర చంద్రశేఖర పాహి మాం. నమః పార్వతీపతయే. అధర్మస్య నాశోస్తు ప్రాణిషు విశ్వస్య కళ్యాణమస్తు. ధర్మో గవాం సంరక్షణమస్తు. సర్వే జనాః భూరి మంగళో దేవకీ పుత్రాయ దేవదేవ లలిత రత్న కుండలాయ తులసీవనమాలికాయ జలద సదుసగే రామదాస మృదుల హృదయ తామరస నివాసాయ జనకరాజ మనోహరాయ మామకాభీష్టరాయ మహిత మంగళం మహిత మంగళం. అందరూ కూడా హారతి. హర నమః పార్వతీపతయే హర హర మహాదేవ హర. నాది కమర్షియల్ కమర్షియల్ చాందిని చాందిని సేవా అది వచ్చింది. మంగళగౌరి దేవత మనోభీష్టమైన సిద్ధి. शांति शांति नमो वाचेया चोदिताया चानुदिता తవత్సల అన్యథా శరణం నాస్తి త్వమేవ శరణం మమ. తస్మాత్ కారుణ్య భావేన రక్ష రక్ష పరమేశ్వరి. ఆ దంపతులిద్దరు కూడా ఏదైతే ఉందో ఆ ఫలితాన్ని ఇదంతా ఈ దక్షిణ మీరు తీసుకుని మీరు చెప్పినటువంటి మంత్రం పారాయణ నిన్న ఏవైతే మంత్రాలు చెప్పారో ఇవాళ ఏవైతే మంత్రాలు చేశారో ఆ మంత్రం హర దుర్గే భవ దుర్గే మహాదుర్గే వనదుర్గే
మహాదుర్గే లంపలు వేసుకుని అమ్మవారి కళ్ళు మూసుకుని ఆ యజ్ఞంలో నుంచి అమ్మవారు ఉద్భవిస్తున్నట్టుగా భావన చేస్తూ నమస్కారం చేయండి. లోపలంటే లోపల అమ్మవారిలో వెళ్ళొచ్చు వెళ్ళొచ్చు ఈ మూల కట్టండి, ఇలా కట్టండి, యువతల మూల చేద్దాం. అందులోకి అమ్మ అక్కడ ఒక బిందుతో నీళ్ళు ఏర్పాటు చేయించాలి ఆ విగ్రహం దగ్గర. ఇందాక అవి ఇరుపు నీళ్ళండి, అది కాదు, అవి మహాబలికి. ఒక బిందుతో నీళ్ళు అందులో పోసేసి ఆ బిందు కడిగేసి ఆ బిందుతో కాస్త నీళ్ళు అక్కడ పెట్టించాలి. అమ్మ అందరూ కూడా ఈ దంపతులు దండం పెట్టుకొచ్చినారు వాళ్ళందరూ కూడా అమ్మ గోవుని ఇక్కడ కట్టించాలి. చుట్టూ తిరగడానికి పృష్ఠభాగానికి తోకకి పసుపు రాయించాలి. తింటాక పెడితే ఏం మాట్లాడాలి, తింటాక అట్లా పెడతారు. అట్టుపడేటండి అందరు రాయట్లేదు. ఎక్కువ పెట్టేయగలమ్మా, కొద్ది గుర్తుగా పెట్టాలి. చేయాలండి పూలైన తర్వాత
మా జంటలు గారండి ఒక్కొక్క జంటలు అసలు అందరూ లైన్లో చక్కగా అందరి చేత కూడా అందరూ కూడా కొద్దిగా పువ్వులు అక్షతలు కొద్దిగా మీరు చేసేసుకోండి, గురుగారు ఆయన చేసేసుకుంటారు, ఇబ్బంది లేదు. నమస్కారం చేసుకోండి. అయ్యా మీరు అక్షతలు పూజ చేయండి. ఓం సురభ్యై నమః, ఓం ఆయంగో కృష్ణరత్నై నమః, ధూపమాఘ్రాపయామి. ఇంకా దూపం చూపించండి గురువు గారు. విష్ణోర్వక్షసి యా లక్ష్మీ విభావసో యా లక్ష్మీ సర్వలోకానాం సురభ్యై నమోస్తుతే, సురభ్యై నమః. సఫలం గురునందిని గుడఖండ నైవేద్యం సమర్పయామి. రామధేను మాతాకి. ఇప్పుడు అందరూ కూడా నమస్కారం చేసుకుని కుడి చేతి మీదుగా సాధికే శరణ్యే త్రయంబికే దేవి నారాయణి నమోస్తుతే కార్తీక దామోదర కార్తీక మాస యథాశక్తి త్రయోదశి భానువార మహాపర్వణి పుణ్యకాలే గోపూజ ఫలం పరమేశ్వర అర్పణం అస్తు. చక్కగా 3 సార్లు ప్రదక్షిణ చేసిన తర్వాత అక్కడ పూజ చేసిన కుంకుమ బొట్లో పెట్టుకుని చక్కగా అందరూ కూడా ఇక్కడికి వచ్చేసేయాలి. జై మాధవరమ్మ తల్లి. సహనాభవతు సహనో భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. అక్కడికి పూసి మీరు లోపల నడవండి. పూసిన వాళ్ళు లోపలికి వెళ్ళిపోవాలి. కాస్త స్పీడ్గా పోయాలి. సహనా పరింద్రిలు వాయించండి బాబు. సహనా భవతు సహనో భునక్తు సహ వీర్యం కరవావహై.
వీడియో ఎలా ఉంటుందో చూడొచ్చు. వస్తున్నా. రక్తవజ్రం నిక్షిప్య ముత్యం నిక్షిప్య దక్షిణే పకడం నిక్షిప్య ప్రాగ్భాగే వజ్రం నిక్షిప్య ఓం నేత్రవజ్రం నిక్షిప్య ఓం సోమధేనుగో సోమ అర్వంతమాసగో రాజా వరుణో ధ్రువం దేవ బృహస్పతి ఇంద్రశ్చాగ్నిశ్చస్మి దేవాదిత్రవందయంచ బ్రహ్మణస్పతి నమస్తే అస్తు భగవన్ విశ్వేశ్వరాయ మహాదేవాయ ఆడవారందరూ కూడా మీరు తెచ్చుకున్నటువంటి ద్రవ్యం ఏదైతే ఉందో అది తెచ్చుకోండి. తెచ్చుకోకపోయినా నేను ఇస్తాను. ఓం యాజాత ఓషధయో
కొనుక్కొచ్చారు కదా బాబు ఎదురాకుండా ఎవరన్నా గాపని చెప్పి ఇంకా కొడుకు రావద్దని చెప్పి టైం అయిపోతున్నాను టైం అయిపోతుంది మాకు టైం అయిపోతుంది అమ్మా వేసిన రిపోర్ట్ మరి అమ్మా వేసిన బయటకు వచ్చానమ్మా తీసుకువేయండి అమ్మా ఉండాలమ్మా అమ్మవారికి భక్తంగా సేవించేసి పెద్దలందరూ కూడా దీక్షా వస్త్రాలు కట్టుకున్నటువంటి వాళ్ళకి దీక్షలో కంకణం కొట్టుకున్న వాళ్ళకి విగ్రహాన్ని ఇచ్చేసేయండి. కంకర కట్టుకున్న వాళ్ళని ఎందుకు వస్తున్నారు? ప్లీజ్ వన్ మోర్. ఓం ఖడ్గం చక్రగదేశు చాపరిఖాన్ శూలం భద్రాస్త్రమధిప్రసతో విశ్వమిదం జగతో రాజా విశామయో విచాచలిః రాష్ట్రముదారయా సంతు సత్రవః అవధాన సర్వత్తాజ్ఞత
కలగాలంటే ఆ పనికి అయ్యేటువంటి ఆ ముహూర్తాన్ని బలానికి సంకల్ప బలం అనేటువంటి తోడై ఉండాలి. అలాంటిది మన గురువు గారు విగ్రహం తీయడానికి శంకుస్థాపనకి అదే విధంగా ఆలయ ముహూర్తం కూడా ఎక్కడా లేనటువంటి విధంగా శతాధిక ప్రతిష్టాచార్య, ఎందుకంటే వందలాది ప్రతిష్టలు చేయించినటువంటి మహానుభావులు కాబట్టి ఆయన ఎక్కడా లేనటువంటి విధంగా మన గ్రామంలో చాలా గొప్పనైనటువంటి ముహూర్తం పెట్టారు. ఎలాంటి ముహూర్తం అంటే చప్పట్లు కొట్టాలందరూ కూడా. సార్ పట్టుకుంటుందన్న ఇదే విశేషం, ఇదే విశేషం. ఒకసారి పట్టుకోండి అందరూ పట్టుకున్నా సార్ దండ పట్టుకుని చెప్పాను బాబు పెళ్లి ఫోటోలాగా అంతసేపు చేస్తే పని అవుతా పట్టు నుంచి వేయాలి ముందు. ఓం యువం వస్త్రాణి పే వసావసాధే యువో రక్షిత్రామంతవో హసర్గాః అవాదిరతమృతాని విశ్వర్తేన మిత్రావరుణా సచేదే. ఒక్క నిమిషం విజ్ఞప్తి, మీరు ఇప్పటిదాకా పెట్టినటువంటి ముహూర్తం ఎటువంటి మేము మా గ్రామం అందరి తరఫున ఇంకో కోరిక అమ్మవారి అనుగ్రహం చేత మీరు మళ్ళీ మా అమ్మవారికి ఆలయ శిఖర ధ్వజ మహాకుంభాభిషేకానికి మీ చేతుల మీదుగా ముహూర్తం నిర్ణయించాలని అమ్మవారు కోరుకుంటున్నాం. అందులో చెప్పండి కొట్టాలి. సమర్పించేయండి. సార్ అందరూ పట్టుకోండి ఒకసారి ఒక సెకండ్. ఇది కూడా ఇచ్చేయండి, ఇప్పుడు ఇచ్చింది ఇలా పట్టుకోండి ఒకసారి. ఒకసారి కొంచెం గ్యాప్ ఇవ్వండి ఒకసారి ఒక సెకండ్. పేపర్ కింద ఫోటో ఓకే. అరటిపళ్ళు కూడా పెట్టాలి. ఇగో నెట్ వెళ్ళి వన్ మోర్ ఓకే. గ్రామ దేవతగా పూర్వం ఎప్పుడో మచిలీపట్నం నుంచి అమ్మవారి ఇక్కడ వచ్చినట్టుగా చరిత్ర చెబుతున్నారు. అలా వచ్చినటువంటి అమ్మవారి యొక్క అనుగ్రహం ఆవిడ అక్కడి నుంచి ఇక్కడికి వచ్చి ఇక్కడ ఆడపడుచులందరినీ కూడా ఆయురారోగ్య ఐశ్వర్యాలతో ఉండేలాగా అమ్మవారి యొక్క అనుగ్రహంతో ఇక్కడ కొలువై మన పూజలందరినీ అన్నింటినీ అందుకుంటోంది. అలాంటి అమ్మవారి యొక్క ఆరాధనా క్రమంలో ఇన్ని సంవత్సరాలు అమ్మవారికి ఒక గుడిసెలాగా వేసి అక్కడే ఆరాధన చేస్తూ అర్చన చేస్తూ ఉన్న సమయాన్ని అమ్మవారి యొక్క అనుగ్రహంతో ఈ రోజున మనందరం కూడా సమిష్టిగా కలిసి ఈ యొక్క ఆలయాన్ని ఎంత సుందరంగా నిర్మాణం చేసుకోగలిగాము అంటే దీనికి సంపూర్ణంగా అమ్మవారి యొక్క అనుగ్రహం మనందరి మీద ఉంది. ఎందుకంటే ఆవిడ యొక్క అనుగ్రహం లేదే మనం ఎంత ప్రయత్నం చేసినా ఆ ప్రయత్నం ఎదరికి వెళ్ళదు. ఆవిడ యొక్క అనుగ్రహం ఉంది అంటే మనం ఎంత ప్రయత్నం చేయకపోయినా అది ఎదరికే వెళ్తుంది. ఎందుకంటే ఆవిడ యొక్క అనుగ్రహం అలా ఉంటుంది. ఈ రోజున మనం ఇక్కడ ప్రతిష్ఠ చేసుకోవడానికి ఎన్నో ఆటంకాలు అటు గవర్నమెంట్ నుంచి కావచ్చు, ఇంకో రకంగా కావచ్చు, అన్నిటినీ కూడా అధిగమించి అమ్మ ఈ రోజున ఆలయంలో సుందరంగా కొలువై ఉంది. ఇక నుంచి అమ్మ యొక్క అనుగ్రహంతో మనందరం కూడా సుఖశాంతులతో ఆయురారోగ్య ఐశ్వర్యాలతోటి ఇంకా ఇంకా అభివృద్ధిలో ఉంటామని చెప్పడంలో ఎట్టి సందేహం లేదు. అమ్మవారి యొక్క అనుగ్రహం మీ గ్రామానికి, పెద్దలకి, కమిటీ వాళ్ళందరికీ కూడా సంపూర్ణంగా కలగాలని, అమ్మ యొక్క అనుగ్రహంతో సుఖశాంతులతో అందరూ కూడా వర్ధిల్లాలని ఆశీర్వదిస్తూ నిత్యశ్రీ నిత్యమంగళం. థ్యాంక్ యూ సార్. శ్రీను గారు సంతోషం అండి. గురువు గారు, అనిల్ గారు ఎప్పుడు పిలిచినా
మాకు అపాయింట్మెంట్ ఇచ్చి ఈ యొక్క ఆలయాన్ని సుందరంగా ఎంత దివ్యంగా అవడానికి మీరు మా సహకరించినందుకు మా గ్రామం తరఫున, కమిటీ తరఫున, అమ్మవారి తరఫున, అందరి తరఫున మీకు మా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నామండి. చాలా సంతోషం సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. చక్కగా అందరూ దండం పెట్టుకోండి. అమ్మవారికి మహాపూర్ణాహుతి కార్యక్రమం. పెదవాడ దుర్గమ్మ సన్నిధి, నమ్మిన భక్తులకెల్లా ఇది ఏ పెన్నిది. పెదవాడ దుర్గమ్మ సన్నిధి, నమ్మిన భక్తులకెల్లా ఇది ఏ పెన్నిది. శక్తి దుర్గమ్మ శిఖరము, ఎన్నో మహిమలు గల్లా మహాపుణ్యచేతం.
చాలు. సంకల్పిత ఏకాహ్నిక ముఖదారమ్మ ప్రతిష్ఠ విగ్రహ ప్రతిష్ఠ సంపూర్ణత సిద్ధ్యర్థం సాఫల్యత సిద్ధ్యర్థం మహాపూర్ణాహుతిం కరిష్యే. చక్కగా మీ అందరూ కూడా ప్రధానమైన వేదిక దగ్గర నడవాలి. చుట్టూ అందరూ నుంచోవాలి. అందరూ పళ్ళెం పట్టుకోండి. ఎవరు మాట్లాడొద్దమ్మా. పూర్ణవతి ఎవరు మాట్లాడొద్దు. మనం ఇప్పుడు దాకా ఒక్కసారి మాట వినండి. తర్వాత మీరు ఎలా చేసినా నేనేం మాట్లాడండి, మీ ఇష్టం. ఇప్పటిదాకా కూడా చేసినటువంటి ఫలితం అంతా కూడా ఆ మూటలోనే ఉంటుంది. మీరు చేసేటువంటి విధానాన్ని బట్టే మనం చేసేటువంటి శక్తి కలుగుతుంది. కాబట్టి చక్కగా దండం పెట్టుకుని అందరూ వేయండి. ఓం సప్తతే అగ్నే సమి భయంత్రే సప్తధామయామి సప్తహత్ర గోవింద మీ అందరికింత కొబ్బరికాయలు ఇచ్చారు చూసారా? ఆ కొత్సాలే గోవింద మాధవ అనంత కేశవ కృష్ణ విష్ణు ఋషికేశ వాసుదేవ నమో. శ్యామలంగా ఉండాలని, అతివృష్టి అనావృష్టి లేకుండా చక్కగా వర్షాలు పడి వ్యవసాయ పాడి పంట పశు సంపద అంతా కూడా అభివృద్ధి కాగానే దాన్ని పెట్టుకోండి. ఎండ పడుకో పొద్దు ఎండ పడుతుందా? ఇంటికో చాలమే అక్కడే కదా. టీవీకి లైవ్రా పైన లైట్ వేస్తే కరెంట్ అయిపోతుంది. లైట్ వేస్తున్నది ఎదుర్కొంటే